రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలు, ప్రభుత్వానికి కన్సల్టెన్సీలు ప్రధానంగా మారిపోయాయి. ఇవి ఆయా పక్షాల నేతలకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. అన్నింటినీ అవే నిర్దేశిస్తున్న క్రమంలో ఎమ్మెల్యేలతో పాటు కేడర్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీడీపీలో ఇదే పరిస్థితి ఉంది. కన్సల్టెంట్స్ వస్తున్నారంటే తెలుగుదేశం సీనియర్లు సైతం వణికిపోతున్నారు. నేతల కదలికల్ని సలహాదారులే నియంత్రిస్తున్నారు. పార్టీ అధినేతకు ఎవరు స్వాగతం పలకాలి, పతాకావిష్కరణకు వెంట ఉండేదెవరు అన్న అంశాలను వారే నిర్ణయిస్తున్నారు. ముఖ్యమంత్రితో వేదిక పంచుకునే నేతల జాబితాలను సలహా సంస్థలే నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ కన్సల్టెన్సీ పెత్తనం పెరిగిపోవడంతో సీనియర్ నేతలు సైతం తమకెందుకని సైలెంట్ అయిపోతున్నారు. ఎన్నికల్లో కన్సల్టెన్సీలు, సలహాదారులు వచ్చి ఓట్లు వేయించరు కదా అని సెటైర్లు వేస్తున్నారు. టీడీపీలో కన్సల్టెన్సీ కథ కమామిషిపై ఇన్సైడ్ స్టోరీ. ఎన్నికల వ్యూహకర్తలు, సలహాదారులు, కన్సల్టెన్సీలు, ఏజెన్సీలు ఇవే ఇప్పుడు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు పరమావధిగా మారాయి. వీరు చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహారాలు నడుస్తున్నాయి. అధినాయకత్వానికి ప్రజాప్రతినిధులు, క్యాడర్కు మధ్య దూరం పెంచేలా చేస్తున్నాయి. దీనిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలకు ఇటీవల కన్సల్టెన్సీల జాడ్యం పట్టుకుంది. ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకుంటున్నాయి. ఏపీలో ఈ పిచ్చి మరీ ఎక్కువైంది. ఇలాంటి ఏజెన్సీలు చెప్పినట్టు పార్టీలు నడుస్తున్నాయి. నీట ముంచినా, పాల ముంచినా సలహా సంస్థలే సర్వస్వం అని నమ్ముతున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ 2019లో వైసీపీని నడిపించింది. పీకే వైదొలిగిన తర్వాత ఆ టీంలోని మరో బృందం గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ కోసం పనిచేసింది. అయినా 11 సీట్లే వచ్చాయి. పార్టీలు, ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే అధికారానికి దూరం అవ్వక తప్పదు. తెలుగుదేశం సైతం సలహాదారులను నియమించుకుంది. కూటమి ప్రభుత్వంలోని టీడీపీని ఇప్పుడు వ్యూహకర్తలు నడిపిస్తున్నారు. పార్టీలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పనిచేసిన కన్సల్టెన్సీ, సూపర్ 6 లాంటి పథకాలు తామే తెచ్చామని చెప్పుకోవడాన్ని గమనించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కన్సల్టెన్సీనే తెలుగుదేశాన్ని నడిపించడం ప్రారంభించింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏజెన్సీ ఏది చెప్తే అదే జరుగుతోంది. అయితే పార్టీ కార్యకర్తలు పుట్టినిల్లు, దేవాలయంగా భావించే పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ కన్సల్టెన్సీ పెత్తనం పెరిగిపోయింది. దీంతో నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో వేదికపై ఎవరుండాలి, పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎవరు స్వాగతం పలకాలి అన్న అంశాలను ఏజెన్సీ నిర్దేశిస్తోంది. పార్టీ జెండా ఆవిష్కరణప్పుడు సీఎం పక్కన ఎవరెవరు ఉండాలి అన్న జాబితా కన్సల్టెన్సీనే రూపొందిస్తోంది. టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించేటప్పుడు ఎవరు ఉండాలి అనేది ఏజెన్సీనే నిర్ణయిస్తోంది అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ పార్టీ ఆస్తి అని, వారొచ్చినప్పుడు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎదురొచ్చి రిసీవ్ చేసుకుంటే అందరూ ఆనందిస్తారు. ద్వితీయ శ్రేణి నేతలు గ్రామాలకు వెళ్లి చెప్పుకుంటారు. ఆ ఫోటోలు చూపించి మరీ సంతోషిస్తారని నాయకులు గుర్తు చేస్తున్నారు. కన్సల్టెన్సీలను పెట్టుకుని కార్యకర్తలను నియంత్రిస్తే కష్టమన్న అభిప్రాయం తెలుగుదేశం నేతల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో మరీ ముఖ్యంగా పోలింగ్ రోజు పనిచేయాల్సిన వారే కాడి కింద పడేస్తే ప్రమాదం అన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నది పార్టీ నేతల మాట. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటనలో ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలుస్తారు. అవకాశం ఉంటే తమ వెంట ఉండే ముఖ్యమైన నేతలను అధినేతకు పరిచయం చేస్తారు. కానీ కన్సల్టెన్సీ శాసనసభ్యులను నియంత్రించడంపై పలువురు మండిపడుతున్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి పర్యటనల అమలు కమిటీ చైర్మన్లలో ఒకరిద్దరిని ఓవరాక్షన్ పై ఇప్పటికే చంద్రబాబుకు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులందాయి. త్వరలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో కన్సల్టెన్సీ వ్యవహారాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని కొందరు నేతలు నిర్ణయించారు. దీనికి తోడు తెలుగుదేశం కార్యకర్తల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ను కలిసేందుకు కన్సల్టెన్సీ ఆంక్షలు పెట్టడంపై కొందరు యువనేతలు రుసరుసలాడుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే శాసనసభ్యులు, నేతల అభిప్రాయాలను తెలుసుకుంటే అసలు విషయాలు అధినాయకత్వానికి అర్థమవుతాయని సీనియర్ నేత చెప్పారు. కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను మార్చేసి అధినేత పట్ల విధేయత, పార్టీ పట్ల నిబద్ధత ఉన్న సీనియర్ నేతలను నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ సమస్యలపై వచ్చేవారికి నేతలే సమాధానం చెప్పి సముదాయించి పంపుతారని సూచిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో ఇటువంటి వ్యవస్థ లోపించి కన్సల్టెన్సీలపై ఆధారపడితే
పోలింగ్ రోజు ఓటర్లను తీసుకొచ్చేందుకు పార్టీ శ్రేణులు ముందుకు రావు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ విషయాలపై టీడీపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.